హాయ్ అందరికీ. ఈరోజు నేను జొన్న గటక చేస్తున్నాను. జొన్నల్ని బాగా కడిగి ఎండబెట్టుకొని ఇలా మిక్సీలో వేసి రవ్వలా పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని గిన్నెలో మనం ఏ గ్లాస్తోనైతే రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్తో 3 గ్లాసుల వాటర్ వేసాను. వేసేసి బాగా మసలబెట్టుకోవాలి. వాటర్ని 3 గ్లాసులు పోస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, కొలత 3 గ్లాసులు పోసాక కొంచెం కల్లుప్పు వేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడా, మనం ఎంత ఉప్పు తింటామో దాన్ని సరిపడా కల్లుప్పు వేసాను. బాగా ఎసరు వచ్చేదాకా ఎసరు మసిలేదాకా మరిగించుకోవాలి. ఎసరు మసిలాక ఇప్పుడు అందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న జొన్న రవ్వని వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు అసలు ఉండొద్దు ఫ్రెండ్, ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది 2-3 సార్లు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదా అడుగంటుతుంది. ఫ్రెండ్స్, ఈ జొన్న గటక తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, చాలా మంచిది కూడా. ఎంత మంచిదంటే ఈ రోజుల్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇలాంటివి తినడమే హెల్త్కి చాలా మంచిది. జొన్న గటక వెనకటి కాలంలో ఇవి తినే మనుషులు గట్టిగా ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు ఏదో ఫ్యాషన్స్కి పోయి చాలా ఇదవుతున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, అయిపోయింది మన జొన్న గటక, రెడీ అయిపోయింది. మూత పెట్టేసుకొని స్టవ్ ఆపేసుకోవడమే. ఇంకొద్దిసేపు చల్లారాక ఇది చాలా గట్టి పడుతుంది ఫ్రెండ్స్, గట్టిగా అవుతుంది. ఓకేనా, ఇదిగోండి మన జొన్న గటక రెడీ. నేను ఈ జొన్న గటకలోకి పొద్దున పప్పుచారు చేశాను. అది పప్పుచారు కానీ లేదా మన పెరుగు వేసుకొని కానీ ఎలా అయినా తినేయచ్చు. ఈ జొన్న గటకని పచ్చి పులుసు అలాంటివి ఏవైనా వేసుకొని తినొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. బాయ్.